హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఖమ్మం పార్లమెంటు స్థానంలో గెలిచేది ఎవరు? ఖమ్మం ఎవరు గెలవబోతున్నారు? చాలా పెద్ద డౌట్ అవసరం లేదు. ఖమ్మంలో 2.5 లక్షల పైగా ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్తో కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఇది అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారు అనేది ఎవరైనా చెప్తూ ఉంటారు. బట్ ఖమ్మంలో కొంత కన్ఫ్యూజన్ కనపడుతోంది. ఏంటి కన్ఫ్యూజన్ అంటే, ఖమ్మంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓపెన్గానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం వాళ్ళు జెండాలు తీసుకొని పనిచేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళడం, తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళడం, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మద్దతు అడగడం, తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయడం చూసాం. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంత బలం ఉందా అంటే, తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో మిగతా జిల్లాల్లో బలం ఉందా లేదా పక్కన పెడితే ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఓటర్లు గ్యారంటీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కొంత ఖమ్మంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. అయితే ఖమ్మంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్లో ప్రధానంగా బీసీలు ఖమ్మంలో తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. కొంతమంది ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మెజారిటీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్గా సానుభూతి పరులుగా కంటిన్యూ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేయండి అంటూ తెలుగుదేశం పార్టీ అప్పీల్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు కోరారు, ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి తాము మద్దతు ఇస్తున్నాము అని. సో అఫీషియల్గా పార్టీ మద్దతు ఇచ్చింది. పార్టీ ఒక పెద్ద ర్యాలీ చేసింది ఖమ్మంలో. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అంటూ ర్యాలీ చేసింది. సో అది ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం చేయొచ్చు లాంటి ప్రచారం జరుగుతోంది. మొత్తం జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఓ కనీసం 1,00,000 ఓట్లు, కాన్స్టిట్యున్సీకి 15-20 వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయనుకున్నా, ఆ ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వెళ్తే అక్కడ రిజల్ట్ పైన కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడానికి సంబంధించిన ఆస్కారంగా కనపడుతుంది. సేమ్ టైం అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బాగా దగ్గర వ్యక్తిగా చూస్తూ ఉన్నారు జనాలు చాలామంది. సో అటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తిగా భావించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అని భావించి గతంలో కాంగ్రెస్కి వేసి ఈసారి కూడా కాంగ్రెస్కి వేయకుండా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడున్న మెజారిటీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులంతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, కొంత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన నామా నాగేశ్వరరావుకు ఓటేయడానికి సంబంధించిన అవసరం కూడా ఉంది. నామా నాగేశ్వర గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గతంలో ఖమ్మం నుంచి టీడీపీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఆ ఓటింగ్ అంతా కనుక బీజేపీ అభ్యర్థికి వెళ్లకుండా మొత్తం అంతా నామా నాగేశ్వరరావు గారికి కనుక ట్రాన్స్ఫర్ అవుతే అప్పుడు కూడా రిజల్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. వేరేజ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంలో ఈ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి ఆ టికెట్ ఇవ్వద్దు, మాకివ్వండి అంటూ తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించి వాళ్ళ తనయుడు టికెట్ అడిగారు. బట్టి విక్రమార్క గారి సతీమణి తన కోసం టికెట్ అడిగారు. ఇంకా కొంతమంది కూడా టికెట్ అడిగారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి టికెట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తారు అనే చర్చ ఉంది. బట్ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కాబట్టి పెద్దగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తారని మనం భావించలేం. బట్ మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా మా సామాజిక వర్గానికి ఇవ్వలేదనే ఒక అసంతృప్తి అయితే కాంగ్రెస్ పార్టీ పైన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆశించింది, వాళ్ళు కోరుకుంది ఖమ్మం లేదా మల్కాజ్గిరి ఇవ్వమని. మల్కాజ్గిరి రెడ్డిస్కి ఇచ్చారు, ఖమ్మం కూడా రెడ్డిస్కి ఇచ్చారు. ఖమ్మం మా సీటు కదా, మా సామాజిక వర్గం ఎక్కువసార్లు ఇక్కడ గెలిచిన సీటు కదా, ఇది మాకెందుకు ఇవ్వలేదనే అసంతృప్తి సరే పార్టీలో పక్కన పెడితే సామాజిక వర్గంలో అయితే అటువంటి చర్చ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక 1 lakh ఓట్ టర్న్ కనుక అటు ఇటు ఏదైనా జరిగిందంటే రిజల్ట్ కొంత ఇంట్రెస్ట్ని జనరేట్ చేయడానికి సంబంధించిన అవకాశం కనబడుతోంది. సో ఖమ్మం కొంత కన్ఫ్యూజ్ చేస్తోంది. సో అసెంబ్లీ ఎన్నికల్లో కనపడిన వేవ్ అయితే అక్కడ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ కనపడట్లేదు అనేదే మనకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఈ సిచ్యువేషన్స్ అన్నీ, ఇటువంటి ఈక్వేషన్స్ అన్నీ చూసినప్పుడు. సో చూడాలి ఖమ్మం రిజల్ట్ ఏ రకంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ.